హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'భరతనాట్యం 2 మోహినియాట్టం' ఇదొక మలయాళ డబ్బింగ్ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఆల్రెడీ 'భరతనాట్యం 1' అని 2024 రిలీజ్ అయింది. మలయాళంలోనే ఉంది. తెలుగులో అవైలబుల్ లేదు. 'భరతనాట్యం 2' తెలుగులోనే అవైలబుల్‌లో ఉంది. సో, మీరు తెలుగులోనే చూడొచ్చు. పార్ట్ 1 మూవీ మీరు చూడకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే పార్ట్ 2 మూవీ స్టోరీ మీకు ఈజీగానే అర్థమైపోద్ది. పార్ట్ 1 మూవీ నేను ఆల్రెడీ మలయాళంలో చూశాను. అది పెద్ద స్టోరీ లేదు. జస్ట్ ఫ్యామిలీస్ మధ్య ఉన్న ఎమోషన్స్ వరకే స్టోరీని తీసుకెళ్తాడు. ఇంకా పార్ట్ 2 వచ్చేసరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ పాయింట్‌ని చాలా కామెడీగాను, ఫన్నీగా ఆ ఫ్యామిలీ మధ్యన ఎమోషన్స్ చాలా బాగా డెలివరీ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మన తెలుగులో కూడా చూసాము. కానీ ఇలాంటి కాన్సెప్ట్ మలయాళం వాళ్ళు ఎలా తీస్తారు, వాళ్ళ స్టైల్ తగ్గట్టుగా వాళ్ళ ఎమోషన్స్ అండ్ కామెడీ సీన్స్ అలాగే ఉంటాయి. కొంచెం మలయాళం స్టైల్‌లోనే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇంకా మన హీరో సాజు గ్రూపు తనకొక ఫ్యామిలీ ఉంటది. తన ఫాదర్ కొంచెం సీరియస్‌గా ఉంటది. ఫస్ట్ పార్ట్‌లో చూపిస్తారు. సెకండ్ పార్ట్ మూవీ స్టార్టింగ్‌లోనే తను చనిపోయినట్టు చూపిస్తారు. సో, తను చనిపోయాక తన కార్యక్రమాలన్నీ తన సొంత ఊర్లో చేయాలనుకుంటారు. సో, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి తన ఫాదర్ సొంత ఊరికొస్తారు. అక్కడికొచ్చాక ఆ ఊరు పెద్ద మనిషిని అనుకోకుండా వాళ్ళు చంపేస్తారు. అసలు ఆ ఫ్యామిలీ ఆ పెద్ద మనిషిని ఎందుకు చంపారు? అసలు ఏం జరిగింది? సో, ఆ బాడీని ఏం చేశారన్నదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ తీసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారు. దాంతో పాటు దానికి తగ్గట్టుగా ఒక మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అవి చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. నేనైతే పార్ట్ 1 ఫస్ట్ చూడలేదు కాబట్టి డైరెక్ట్‌గా పార్ట్ 2 చూశాను. సో, అవి చూసినప్పుడు స్టార్టింగ్‌లో వచ్చే సీన్స్ నాకు కొంచెం అర్థం కాలేదు. తర్వాత వెళ్ళే సీన్స్ కొంచెం మనకి స్టోరీ అర్థమవుతది. సో, మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో, ఫస్ట్ హాఫ్‌లో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. అట్టని చెప్పి సెకండ్ హాఫ్‌లో కూడా పెద్ద స్టోరీ ఏమి ఉండదనమాట. సెకండ్ పార్ట్‌లో అతను ఎందుకు చంపారు? అసలు ఆ బాడీని ఏం చేశారనే స్టోరీని కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారు. దాని తగ్గట్టు కొన్ని కామెడీ సీన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. మీరు ఆ స్టోరీ అంతా పక్కన పెట్టేసి అక్కడ చూపించే సన్నివేశాలు మీకు ఖచ్చితంగా కనెక్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుద్ది. సెకండ్ హాఫ్‌లో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంది. ఆ పోలీస్ దగ్గర వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఆ కామెడీ సీన్సే ఈ మూవీకి హైలైట్. ఒక ఫ్యామిలీ ఉండేది. ఒక ఫ్యామిలీ అనుకోకుండా ఒక మనిషిని చంపుతారు. ఆ మనిషిని ఎలా ఏం చేశారు? ఆ బాడీని ఏం చేశారు? అనేది కాన్సెప్ట్ ఇలాంటి చాలా వచ్చింది తెలుగులో కూడా. సో, ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే స్టోరీ దానికి మంచి కామెడీ సీన్స్ అయితే పెట్టుకున్నారు. అవి చూడడానికి బాగుంటాయి. దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో సాజు గ్రూప్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అందరివి బాగుంటాయి. సో, వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గానీ, టెక్నికల్‌గా చాలా బాగుంటుంది. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ స్టైల్‌లో తీస్తారు. అక్కడొచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంటది. సో, కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ మీకు కనెక్ట్ అయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుద్ది. సో, తప్పకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.